ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య స్వరము యూట్యూబ్ ఛానల్ సువార్త పరిచర్యకు మీ అందరకు స్వాగతం సుస్వాగతం. ప్రియులారా, ఈ యూట్యూబ్ ఛానల్ మనందరి విశ్వాసములో బలపడటానికి, అనేక ఆత్మల రక్షణ కొరకు మీ ముందుంచుతూ ఉన్నాం. వినండి, వినిపించండి, ఆదరించండి, రక్షణ పొందండి. ప్రైజ్ ది లార్డ్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ జపమాల మాసం అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి మనము మరియ తల్లి ప్రాధాన్యతను, ఔన్నత్యాన్ని తెలుసుకోవటానికి తల్లి అయిన శ్రీ సభ మనకిస్తున్నటువంటి సమయంలో ఈరోజు మనము మరియ తల్లి ధన్యురాలు అన్నటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. బైబిల్ పరంగా కొన్ని మాటలను చూసుకొని దేవుని దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రియులారా, మరియ తల్లి ధన్యురాలు. మనం మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయము 3 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాలను చూస్తే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది, శోకార్తులు ధన్యులు అని చెప్పి అక్కడ ఆ ధన్యతలన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం, తన బహిరంగ జీవితంలో చేసిన కొండ మీద మొట్టమొదటి ప్రసంగము ఈ అష్టభాగ్యాలు. మరి ప్రొటెస్టెంట్ బైబిల్లో మనం చూస్తాం అష్టధన్యతలు అని మనకి కనిపిస్తుంది. మరి ఈ అష్టధన్యతలు, ఈ అష్టభాగ్యాలన్నీ కూడా మరియ తల్లి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దీనత్వము కలిగి జీవించింది, శోకత్వము కలిగి జీవించింది, దయార్ద్ర హృదయం కలిగి జీవించింది. ఆ అష్టధన్యతలన్నీ కూడా మరియ తల్లిలో మనము చూడగలుగుతున్నాం. దేవుని దూత వచ్చి మరియ తల్లితో చెప్తున్నటువంటి మాటలు మనం చాలాసార్లు విన్నాం. అమ్మా, నువ్వు అనుగ్రహ పరిపూర్ణురాలివి, దేవుని వరాలన్నీ నిండినటువంటి తల్లివి, నువ్వు దేవుని కుమారునికే తల్లివి కాబోతూ ఉన్నావు అని చెప్పి దేవుని దూత చెప్పినప్పుడు ఆ తల్లి పలికినటువంటి మాట మనందరికీ సుపరిచితమే. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేను ప్రభువు దాసురాలిని, నీ మాట చెప్పున నాకు జరుగునుగా. కానీ ఆ తల్లి తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకరక్షకునికి తల్లివి అవుతావమ్మా, ఈ లోకరక్షకుడు నీలో ఉదయించబోతూ ఉన్నాడమ్మా అంటే ఆ తల్లి
ఎంతో గర్వించదగ్గ విషయం అది. కానీ ఆ తల్లి చెప్తూ ఉంది, ఇదిగో తనను తాను తగ్గించుకుంటూ, ఇదిగో నేను ప్రభువు దాసిని. దాసి అంటే మనందరికీ తెలుసు, పని మనిషి. ఇంట్లో పనులన్నీ చేసే పని మనిషిని దాసి అంటారు. ఇల్లు ఉడ్చమంటే ఇల్లు ఉడ్చాలి, బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకాలి, వంట చేయమంటే వంట చేయాలి, అంట్లు తోమమంటే అంట్లు తోమాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అంత తగ్గించుకున్నటువంటి ఆ తల్లి, దేవుని వాక్యము ఆమెలో మనం చూస్తూ ఉన్నాం. తనను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడును అన్నటువంటి ఆ మాటను అక్షరాల ఆ తల్లి జీవితంలో నెరవేరింది. దీనమైన ఆత్మను కలిగి జీవించింది. ప్రభువే చెప్తున్నారు ఏమని? దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని. దీనమైనటువంటి ఆత్మ, ఒక దాసితో పోల్చుకున్నటువంటి ఆ సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆమె ధన్యురాలు, ఆమె ధన్యురాలు అని మనము చెప్పగలం. ప్రియ సహోదరి సహోదరులారా, దీనమైన మనస్తత్వము కలిగి ఉంది, దీనమైన ఆత్మ కలిగి ఉంది. అందుకే మరియ తల్లి ధన్యురాలు అని మనము చెబుతూ ఉన్నాం. మరి అలాగనే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనములో పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైనటువంటి ఎలిసబెత్తమ్మ చెప్తున్నటువంటి మాట ఏమని? ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలువమ్మా అని చెప్పి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి ఎలిసబెత్తమ్మ చెప్తూ ఉంది. మరియ తల్లి ఎందుకు ధన్యురాలు అయింది అంటే, దేవుని మాటలని నమ్మింది, దేవుని మాటలను విశ్వసించింది, అందుకే ధన్యురాలయ్యింది. ప్రభువే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో చదువుకున్నాం. ఇదిగో నా మాట, దేవుని వాక్యమును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అంటున్నారు. ఇక్కడ ఎలిసబెత్తమ్మ అంటూ ఉన్నారు ఏమని? ప్రభువు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలువమ్మా అని చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మామూలు ధన్యురాలు కాదంట. ఇక్కడ ప్రభువే చెప్తున్నారు మరింత ధన్యురాలు. మామూలు ధన్యురాలు కాదంట. అందుకే మరియ తల్లి ధన్యురాలు అని చెప్పటానికి బైబిల్ నుంచి తీసుకున్నటువంటి మాటలు. ఆ జన సమూహంలో స్త్రీ చెప్తూ ఉందేమని? యేసయ్యను చూసి పలుకుతున్నటువంటి మాట, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని. మరి ఆయనకి జన్మనిచ్చినటువంటి, ఆయనను మోసినటువంటి, ఆయనకు పాలిచ్చినటువంటి తల్లి ధన్యురాలు అని చెప్పటానికి ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం చాలాసార్లు. 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు వచనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు, వారు ఏటి ఒడ్డున, నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగే ఎప్పుడూ పచ్చగా ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తల్లి మరి దేవుని మాటలను ధ్యానం చేసుకుంది, దేవుని మాటలు తనలో ఉంచుకుంది, దేవుని మాటలను ఆలకించింది. అందుకే మనం పాడుతున్న పాటల్లో కూడా పాడుతూ ఉంటాం, ప్రభువాక్కును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభు మాటలను ఆలకించింది, పాటించింది, ప్రభు మాటలని తనలో ఉంచుకుంది. అందుకే మరియ తల్లి ధన్యురాలు అయింది అని మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటారు అక్కడ, నేను ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలములో ఉండేవాడిని, కానీ
నేను వినయాత్ములలో ఉంటాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభువు 9 నెలల పాటు ఆ తల్లి గర్భములో ఉన్నారు. ప్రభువు చెప్తున్నటువంటి మాట, నేను మహోన్నతమైన ఉన్నతమైన స్థలములో, పరిశుద్ధమైన స్థలములో ఉండేవాడినే, కానీ వినయము కలిగినటువంటి ఆత్మలలో, వినయాత్ములలో కూడా నేను ఉంటాను అని చెప్పినటువంటి మాట అక్కడ మనకి కనిపిస్తుంది. మరియ తల్లి తనను తాను తగ్గించుకొని వినయాత్మురాలుగా జీవించింది. ఒక దాసిగా తనను తాను తగ్గించుకుంది. అందుకే దేవునికి నివాసమైంది. ఎందుకంటే అదిగో ప్రభువే 9 నెలల పాటు ఆమె గర్భములో ఉన్నారు. అందుకే దేవమాత ప్రార్థనలో మనం చెప్తూ ఉంటాం, వాగ్దత్వ మందసమ, వాగ్దత్వ మందసం మరియ తల్లి, దేవుని నివాసముగా ఉంది ఆ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ధన్యురాలు, దేవుని తల్లిగా, దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో చూస్తాం, 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, దేవుడు పాము రూపములో ఉన్నటువంటి సైతానుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ తలను చితక్కొట్టేవాడు ఒకడు రాబోతూ ఉన్నాడు, ఆయన ఒక స్త్రీ నుండి వస్తాడని ఇదిగో ప్రభువు గురించినటువంటి పలికినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆదిలోనే చెప్పాడు, ఏమని సైతాను, పాము రూపంలో ఉన్నటువంటి సైతానుతో చెప్తూ ఉన్నాడు, నీ తలను చితక్కొట్టేవాడు ఒకడు రాబోతూ ఉన్నాడు అని. అప్పటి నుండి చూస్తూ ఉంది ఆ సైతాను, ఆ పాము రూపంలో ఉన్నటువంటి సైతాను అప్పటి నుంచి చూస్తూ ఉంది, నా తలను చితక్కొట్టేవాడట ఎవరు 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 అని. అంటే అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభు జననము వరకు, ప్రియ సహోదరి సహోదరులారా, అదిగో యేసు ప్రభు ఇదిగో మరియ తల్లి గర్భములో పడేంత వరకు ఆ స్త్రీ ఎవరో ఎవరికి కూడా తెలియదు. అంటే మరియ తల్లి లాంటి అమ్మ కోసం, మరియ తల్లి లాంటి స్త్రీ కోసం ఆ దేవుడే కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ ప్రపంచంలో చాలామంది అందగత్తెలు ఉన్నారు, ఈ ప్రపంచంలో చాలామంది రాజకుమార్తెలు ఉన్నారు, ఈ ప్రపంచంలో ఒంటి నిండా బంగారం వేసుకున్నటువంటి చాలామంది ఉన్నారు, కానీ దేవుడు వారందరికీ అవకాశం ఇవ్వలే. ధన్యురాలు, దీనురాలు, తనను దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ తల్లి, వరపుత్రిక. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మరియ తల్లి ధన్యురాలు. అటువంటి ధన్యురాలు కోసం, అటువంటి స్త్రీ కోసం, అటువంటి అమ్మ కోసం దేవుడే కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనములు మనం చూస్తూ ఉన్నాం, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు అని. ప్రియులరా, మరియ తల్లి తనకు తాను డిక్లరేషన్ ఇస్తూ ఉన్నటువంటి ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమెని ధన్యురాలని పిలవలేకపోతూ ఉన్నాం చాలామందిమి, ఆమెను ధన్యురాలు అని చెప్పలేకపోతూ ఉన్నాం చాలామందిమి. మనకి ప్రొటెస్టెంట్ బైబిల్లో చూస్తే, మన బైబిల్లో ఇక నుండి తరతరముల వారు అని చెప్పారు, కానీ అన్ని తరముల వారు అని ప్రొటెస్టెంట్ బైబిల్లో ఆ మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇక నుండి అన్ని తరముల వారు. ఎన్ని తరముల వారండి? ఈ ప్రపంచంలో ఎన్ని తరములు అయితే వస్తున్నాయో, ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులైతే వస్తున్నారో వారందరూ కూడా మరియ తల్లిని ధన్యురాలని పిలవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇక నుండి తరతరముల వారు నన్ను భాగ్యశాలి అని పిలిచెదరు, తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ప్రియ సహోదరి సహోదరులారా,
మరియ తల్లి ధన్యురాలు. మరియ తల్లి తనను తాను తగ్గించుకుంది కాబట్టి ధన్యురాలు. మరియ తల్లి దేవుని వాక్కును ప్రేమించింది, దేవుని వాక్కును ఆలకించింది, దేవుని వాక్కును పాటించింది. అందుకు మరియ తల్లి ధన్యురాలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి, దేవుని వాక్యాన్ని తనలో మననం చేసుకొని ధ్యానించుకొని దేవుని వాక్యం ప్రకారము జీవించినటువంటి ఆ తల్లి, తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ తల్లి. లూకా శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనములో ప్రభు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే కాస్త వినయము కలిగి జీవిస్తారో వారు ధన్యులు అని. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఈరోజు మరియ తల్లి పరలోకములో ఉండటానికి కారణం తనలో ఉన్నటువంటి ఆ దీనత్వం. ఈరోజు మరియ తల్లి పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఉండడానికి కారణం తనలో ఉన్నటువంటి ఆ వినయము, విధేయతలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చివరిగా ఒక్క మాట చూస్తాం. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో మరియ తల్లి పరలోకములో ఉన్నారన్నటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మాటను మనం ధ్యానం చేసినటువంటి ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకుందాం. మరియ తల్లి ధన్యురాలు అన్నటువంటి సత్యాన్ని మనము వాక్యపరంగా చూస్తూ మరియ తల్లిని గౌరవించుకుందాం. మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని అర్థించుకుందాం. అటువంటి భక్తిని, విశ్వాసాన్ని మనకు, మన కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.